శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి మరి క్షేమాన్ని మనకు అనుగ్రహించి ఈ వీకెండ్లో మరి దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికి దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనందరం కూడా ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం చేయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసేటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా వాటిని మన జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీరు దేవుని సంబంధులు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. కొందరికి దేవుని బిడ్డలారా, మనకి రాస్తున్నప్పుడు ఎవరి పిల్లలు అంటున్నప్పుడు వారి తండ్రి పేరు, వారి తల్లి పేరు అంటే మొదట వారి పేరు చెప్పిన తర్వాత సన్ ఆఫో, డాటర్ ఆఫో, ఇలాంటి కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది రాస్తూ ఉంటారు. పిల్లోడి పేరు రాసిన తర్వాత సన్ ఆఫ్ వారి తండ్రి పేరు రాస్తారు. తండ్రి లేకపోతే మరి వారి తల్లి పేరు అనేటువంటిది రాస్తారు. కానీ విశ్వాసులకి మరి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనేటువంటిది అంటే మన దేవుడు. దేవుని బిడ్డలైనటువంటి వారు మనం. అంటే లోకంలోనూ ఉన్నటువంటి ఆ కేర్ ఆఫ్ అడ్రస్ నుంచి ఈ లోకపరంగా ఏ బంధమైనా కానీ, తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములైనా, అది ఎంతవరకు ఆ సంబంధం, ఆ బంధం అనేటువంటిది. కానీ మన ప్రభు మనం ఆయన సంబంధులం అయి ఉంటే ఆయన బిడ్డలం. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, విశ్వసించిన ప్రతి వారు ఆయన పిల్లలే అని రాయబడుతుంది. అంటే విశ్వసించిన వారు ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే దేవుణ్ణి వారి దేవునిగా గుర్తిస్తారో, దేవుని కలిగినటువంటి వారుగా ఉంటారో, వారందరూ కూడా దేవుని సంబంధులు, వారు దేవుని బిడ్డలు, వారు దేవుని పిల్లలు. కాబట్టి ఆ మాటలోనే అసలు ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది మన జీవితానికి. నిజంగా నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను అని చెప్పుకుంటున్నప్పుడు మరి మనం ఆయనకు సంబంధించిన, ఆయన సొత్తు, మనం ఆయన సంబంధులు అన్నప్పుడు మనకెంత కొన్నిసార్లు గమనిస్తుంటాం. సొసైటీలో కొందరు విషయాలు వచ్చేటప్పటికీ పలానా వారి తాలూకండి అంటారు వాళ్ళు. అంటే పొలిటీషియన్స్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్లో కానీ, లేకపోతే ఈ లోకపరంగా మంచి స్థితిలో కలిగినప్పుడు వారు చెప్పుకుంటారు, వారిని బట్టి వీరికి కూడా గుర్తింపు కలుగులాగా. పలానా వారు తాలూకండి మేము, పలానా వారు అండి మేము, పలానా పొలిటీషియను, పలానా గవర్నమెంట్ ఆఫీసరు, ఇలాగని చెప్పుకుంటున్నప్పుడు వీరికి కూడా గుర్తింపు దొరికిద్దని, ఒక గౌరవం దొరికిద్దని చెప్పుకుంటారు. విశ్వాసులకైతే మన ప్రభు మనకి గుర్తింపు, మన గౌరవం, మన ప్రశంస, మనకున్నటువంటి ప్రతిది కూడా మన ప్రభు వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఆయన సంబంధులు అని పిలిపించుకోవటం అనేటువంటిది దానికి ఇష్టపడాలి. రెండవ తలంపు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. 100% ట్రూత్ అండి ఇది. నీలో, నాలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు మన ప్రభు. మనలో ఉన్నటువంటి, నిజంగా నీవు ఆయన సంబంధి అయ్యి, ఆయన సొత్తు అయి ఉంటే, ఆయన నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకుని ఉంటే, ఆయన నీ హృదయంలో చేర్చుకుని ఉంటే, మనం ఎంత మనలో ఉన్నటువంటి వాని యొక్క గొప్పతనం ఏంటో మన ప్రతి సన్నివేశంలో చూస్తాం. మనలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు మన ఉద్యోగంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన పనుల్లో కానీ, మన ప్రయాణాల్లో మనల్ని గైడ్ చేస్తాడు ఆయన, మనల్ని ప్రోత్సహిస్తాడు ఆయన. మనుషులు ఏముందండి, ఇప్పుడు పొగిన వారు రేపొద్దున విమర్శిస్తారు. ఈరోజు మనతో ఉన్నవారు రేపొద్దున మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈరోజు మన అనుకున్నవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ మన ప్రభువును మనం కలిగి ఉంటే, మన ప్రభువును మనం పొందుకుని ఉంటే, ఆయన సంబంధులం అయి ఉంటే, ఆయన గొప్పవాడు, ఆయన పూజ్యనీయుడు, ఆయన ఆరాధనీయుడు,
ఆయన మహోన్నతుడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ముందు ఆయన నుండి మనల్ని వెనకబెట్టుకుంటాడు. ఆయన ముందు మన ముందు ఆయన నడుస్తూ మనల్ని వెనక నడిపించుకుంటాడు. మనం నడవలేని పరిస్థితి వస్తే, కురింగిన పరిస్థితి వస్తే, విచారకరమైనటువంటి దీనస్థితి కలిగినప్పుడు, మన పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నప్పుడు, మనం నడవలేకపోతుంటే మనల్ని మోసుకుంటూ నడిపి తీసుకెళ్ళేటువంటి వారు మన ప్రభు. మరొక తలంపు, మీరు వారిని జయించున్నారు అంటున్నాడు. మీరు వారిని జయించున్నారు అంటే లోకాధికారి, ఈ లోకంలో అపవాదైనటువంటి దుష్టుడైనటువంటి వాడు, వారి అనుచరులు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారిని నీవు జయించున్నావు అంటాడు యోహాను. మరి జయించవు లేదు, అది వ్యక్తిగతమైనటువంటి సుపరీక్ష. జయించగలుగుతున్నావు లేదనేటువంటిది ఒక ఆత్మీయుడిగా, ఒక విశ్వాసిగా మనం గుర్తెరుగుతూ ముందుకు సాగుటకు ఈ వీకెండ్లో లాస్ట్ డేలో ఈ ఉదయం మరి మన దేవుని సంబంధిగా ఉంటూ, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైనటువంటి ఆ గొప్ప నిశ్చయిత, ఆ గొప్ప స్ఫూర్తిని మనం కలిగి ముందుకు సాగుతూ దేవుని కొరకు శత్రువైనటువంటి అపవాదిని జయించేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకుని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకెక్కువగా బలపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఈ మాటలో దేవుడు మనందరి వెనుకల్లో స్థిరపరచునుగాక. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, వారిలో ఉన్నటువంటి దేవుడు మరి లోకంలో ఉన్న వారి కంటే శక్తి కలిగినటువంటి వారు అని నిరూపించేటువంటి భక్తులు ఉన్నారు. అంటే వారిలో ఉన్నటువంటి దేవుడు లోకంలో ఉన్న వారి కంటే శక్తిమంతుడు అనేది నిరూపించినటువంటి భక్తులు నూతన నిబంధనలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఎవరో ఒక పేరు, అంటే వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని నిరూపించి చూపించినటువంటి అలాంటి భక్తులు ఉన్నటువంటి వారి పేరును మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా రాయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ వీక్ అంతా నాయన మీ మహా కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దర్శిస్తూ నడిపించావు నా తండ్రి. ఈ వీక్ లాస్ట్ డేలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా అడ్వెంట్ క్రిస్మస్ సీజన్లో నా తండ్రి మరొక పర్యాయం మీ వాక్యం చేత స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడేందుకు వందనాలు. ఇప్పటికీ నాయన మీకు దూరస్తులుగా ఉంటున్నామో, సమీపస్తులుగా ఉంటున్నామో, మిమ్మల్ని కలిగిన వారుగా ఉంటున్నామో, ఎరగని వారుగా ఉంటున్నామో, అయ్యా మీ సంబంధులుగా ఉంటున్నామో, మీకు అయ్యా దూరంగా బ్రతికేటువంటి వారుగా ఉంటున్నామో, మమ్మల్ని మేము సూటిగా స్పష్టంగా ప్రశ్నించుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నిజమే ప్రభా, దేవా మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. మాలో ఉన్నటువంటి వారు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. మాలో ఉన్నటువంటి మీరు ప్రభా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడివి, మహాగణుడువు, మహోన్నతుడు నా ప్రభా. మీకు సాటి లేరు ప్రభా, మీకు సరైనటువంటి వారు లేరు ప్రభా. ఈ సృష్టి అంతట్లో కూడా ప్రభా, అంతటి మహోన్నతుని మేము కలిగి ఉండటం మాకు ఎంత ధన్యత నా ప్రభా. ఎంత గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చావు నా తండ్రి. అయ్యా ఈ లోక అధికారిని జయించేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ లోక పరిస్థితులను ఆయన ఎదుర్కోగలిగినటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. ఈ ఉదయం ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా బిడ్డలు వచ్చినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి కుటుంబ జీవితాలు మీరు తోడుకోండి ప్రభా. ఆర్థికంగా, ఆత్మీయంగా వారి మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి ప్రతి అవస్థతులు యేసు నామములో తీర్చబడునుగాక నా తండ్రి. ఆచారంగా అలవాటు భక్తుల నుంచి నాయన, అయ్యా ఆత్మీయ భక్తులు నా తండ్రి, లోతైనటువంటి నాయన, అయ్యా భుజంగములను త్రొక్కగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వీరిగా నాయన, మీ చేతిలో రాజకీయ మకుటముగా నా ప్రభు నిలవగలిగినటువంటి వారుగా నాయన, మా చేతులకు యుద్ధం నేర్పువాడు నీవే కాబట్టి నాయన, మీ కార్యాలు అనుగ్రహిస్తూ నడిపించండి. రానటువంటి వీకులో నాయన, రానటువంటి దినాల్లో ప్రభు మీ బిడ్డలకు మీరు ఇమానుయేలుగా ఉండి తోడుగా నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.